రైతు సోదరులారా, మనం వచ్చేసి ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాల్వాయి గ్రేడ్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న మాగాడి ఒకసారి మీరు గమనించండి. మాగాడిని ఎందుకంటే నేను మీకు చెబుతుంది గమనించమని. మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకే అర్థమవుతుంది నేనేం చెబుతానో, ఇక్కడ ఏం జరిగింది అనేసి. ఈ మాగాడి మీరు చూస్తున్న మాగాడికి ఒక్క మందు అంటే ఒక్క మందు కూడా కొట్ల, ఒక్క మందు కట్ట కూడా పెట్టల. కేవలం ఒడ్లు తీసుకొచ్చి చేలో అలా చల్లాడు, అంతవరకే. మీరు చూస్తున్న మాగాడికి ఒక్క మందు కూడా కొట్ల. అట్లా అనేసి ఒక్క బస్తా కూడా ఎరువేయలేదు. 4 ఎకరములకు 30 కేజీలు ఒడ్లు చల్లాడు, అంతవరకే. మనం ఇక్కడ రైతు ఉన్నాడు, నేను మీకు రైతు మాటల్లో మీరు విందురు. మీరు రైతు సోదరులారా, ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం మాగాళ్ళు చాలా చూస్తుంటాం, కానీ ప్రతి మాగాడికి 3 సార్లు మందు కట్టలని, లేకపోతే 4 సార్లు మందు కొట్టా అనేసి మనం వింటుంటాం మాగాళ్ళకి. కానీ మన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాల్వాయి గ్రేడ్ గ్రామంలో రైతు ఉన్నాడు. ఆ రైతు మాగానికి మందు అనేది అసలు కొట్టడు, అలా అని ఒక్క మందు కట్ట కూడా పెట్టడు. చూడండి, అయినా కానీ తన మాగాడు ఎలా ఉందో. ఇక్కడ రైతున్నాడు, రైతు మాటల్లో వచ్చేసి మనం మాట్లాడదాం ఒకసారి. రైతు వచ్చేసి ఇతనే. అన్న, ఏం పేరు నీ పేరు? బత్తుల వెంకట నరసయ్య. బత్తుల వెంకట నరసయ్య. ఏ ఊరు మీది? పాల్వాయి గ్రామం. పాల్వాయి గేటు గ్రామం. ఇది గేటే కదా? ఇల్లు వచ్చేసి పాల్వాయి గేటు, ఊరు వచ్చేసి పాల్వాయి. ఓకే, మన ఈ పొలం వచ్చేసి పాల్వాయి గేటు శివార్లో ఉంది. రైతు అయితే పాల్వాయి గ్రామ కాపురస్తుడు. ఓకే, ఇది ఏ ఒడ్లు పోసారు మీరు ఇక్కడ? బీపీటీ 5204. బీపీటీ 5204. మనం చూస్తున్న మాగాడైతే బీపీట్లు 5204. మనం రైతు మాటలు విన్నాం కదా. మీరు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఇట్లా మందు చల్లకుండా, మందు కొట్టకుండా? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి. దిగుబడి ఎలా వస్తుంది మీకు? దిగుబడి ఒకే 30 కూడా వచ్చినాయి. తర్వాత 24, 20, 25 ఆ రేంజ్ లో, ఇంకా 20 దాకట్లా 30 లోపు. మీ సొంత పొలమా ఇది కౌలా? సొంతం, ఓన్. ఓకే, ఈ రైతు మాటలు మనం విన్నాం కదా. తను 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. 1 సంవత్సరం 30 బస్తాలు వచ్చాయంటే ఎకరానికి, 1 సంవత్సరం 25 బస్తాలు వచ్చినాయంటుండు, 1 సంవత్సరం 23 బస్తాలు వచ్చాయంటుండు. మరి ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వస్తాయని మీరు అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ రూపంలో వచ్చేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అట్లాగే మీరు ఒకసారి ఈ మాగాడిని చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ మాగాడి ఈ రైతు పద్ధతి కనుక నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లా ఆర్గానిక్ చేస్తున్నాం, కానీ రైతుకి ఇట్లా చేస్తున్నాడు, మాకు ఆ రైస్ కావాలనే ప్రోత్సాహం అయితే ఎవరికి లేదు. ఓకే, నేను ఇక్కడ రైతు ఏమంటున్నాడంటే, నేను ఒక్క మందు బుడ్డి కూడా కొట్టలేదు, ఒక్క ఎరువు కూడా వేయలేదు. మీకు ఈ బియ్యం కావాలి అంటే నేను వచ్చేసి కేజీ లెక్క కానీ మీకు బస్తా లెక్క కానీ అమ్ముతా అంటున్నాడు. మీకు రైతు సోదరులారా ఆసక్తి కనుకుంటే ఈ రైతు ఫోన్ నెంబర్ చెబుతాడు, అతని ఫోన్ నెంబర్ రాసుకోండి. నా ఫోన్ నెంబర్ 6304889661. మరోసారి 6304889661. ఒకసారి మీరు ఇదే నెంబర్ తెలుగులో చెప్పండి. 6304 88 90. నాకు తెలుగులో రావట్లేదా? తెలుగులో ఓకే సార్, ఇంగ్లీష్లోనే చెప్పు, నేను తర్వాత తెలుగులో చెబుతాను. దీన్ని తెలుగులో టైప్ చేస్తాను, ఇంగ్లీష్లో ఇంకొకసారి చెప్పు ఇదే నెంబరు. 6304889661. ఓకే, మనం ఈ రైతు నెంబర్ విన్నాం కదా, మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది కూడా షుగరు అనే భయంకరమైన డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎందుకంటే షుగర్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో దాదాపుగా 90% పీపుల్కి షుగర్ ఉంది. మనం ఈ షుగర్ నుంచి బయటపడాలని చాలా రోజుల నుంచి కూడా ఇది జరుగుతుంది. అయితే మీకు ఈ ఆర్గానిక్ గత అసలు ఎలాంటి మందులు కొట్టకుండా పండించిన ఈ మాగాడి చూడండి ఎలా ఉందో. మన పల్నాడు జిల్లా
రంచింద్ర మండలం పాల్వాయి గేటు శివారు పొలం. రైతు వచ్చేసి పాల్వాయి గ్రామ కాపురస్తుడు. మీకు కనుక ఈ వడ్లు కావాలంటే ఈ రైతుకి ఫోన్ చేసి అడగగలరు. మీకు కేజీలు 10 కేజీలు కావాలన్నా, 5 కేజీలు కావాలన్నా, లేకపోతే ఒక 10 బస్తాలు కావాలన్నా మీకు ఇవ్వగలుగుతారు. చూడండి ఎలా ఉందో. ఒక్క మందు కట్టే లేదు, ఒక డబ్బా మందు కొట్ల. అయినా కానీ ఎక్కడా కానీ మనం దోమపోటు కానీ ఎలాంటి తెగులు కానీ ఎక్కడ ఆశించలేదు. మీరు ఒక్కసారి గమనించి నేను మీకు ఇప్పుడు కంకి చూపిస్తాను. చూడండి, వడ్ల కంకి చూపిస్తాను. అర్రంచిన వడ్ల కంకి చూడండి ఎలా ఉందో. అయితే నాకైతే ఈ చేను చూస్తుంటే ఏదైనా ఈసారి ఎకరం 35 బస్తాలు దిగుబడి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందని మీరు అనుకుంటే ఒకసారి మన కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా మీ తోటి వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు రైతు సోదరులారా, పూర్తి స్థాయిలో చూడండి. పొలం వచ్చేసి పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం రణచంద్ర మండలం పాల్వాయి గేటు. నీ పేరు ఇంకొకసారి చెప్పు. నా పేరు బత్తుల వెంకట నరసయ్య. బత్తుల వెంకట నరసయ్య పొలంలో ఉన్నాం మనం. ఇది ఇంకా కోతకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది వెంకట నరసయ్య గారు మీరు ఈ పొలం? ఇది 25 రోజులు పట్టుద్ది. 25 రోజులు పట్టింది కోత రావడానికి. ఈ రోజు వచ్చేసి నవంబరు 16వ తారీఖు. 25 రోజులు అంటే ఇంకా డిసెంబర్ 10వ తారీఖు, అంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు టైంలో ఇది కోతకు వస్తారు. ఈలోపు మీకు కనుక వడ్లు కనుక ఈ వడ్లు కావాలనుకున్నా, లేదు మాకు వడ్లు మేము మరబట్టించుకోలేము, మాకు ఇబ్బంది ఉన్నది అన్న, మీకు బియ్యం అయినా సరే వెంకట నరసయ్య గారు సరఫరా చేయగలరు. మీకు బియ్యం అయినా సరే వెంకట నరసయ్య గారు మీకు ఇవ్వగలుగుతారు. ఒక్కసారి చూడండి, ఎక్కడా కూడా ఎలాంటి తెగుళ్ళు లేవు, ఎలాంటి దోమపోటు కానీ, ఎలాంటి అగ్గి తెగులు కానీ, మెడవిరుపు తెగులు కానీ ఎక్కడా ఎలాంటి ఏదీ లేదు. మామూలుగా మనం మాగడి పండిస్తే 3 సార్లు మందు కట్టలేస్తారు, 4 సార్లు మందు కొడతారు. కానీ ఈ పొలానికి ఒక్క మందు కట్ట వేయలేదు, ఒక్క బుడ్డి అంటే ఒక్క బుడ్డి కూడా మందు కొట్టలేదు. కానీ చూడండి ఎలా ఉందో మాగాడి. బొత్తుల వెంకట నరసయ్య, పాల్వాయి గేటు పొలం, రణచింతల మండలం. మీకు కనుక ఈ వడ్లు కావాలి అనుకుంటే, ఈ బియ్యం మీరు కావాలనుకుంటే మన బొత్తుల వెంకట నరసయ్య గారు ఇంతకుముందు ఫోన్ నెంబర్ చెప్పారు, దాంట్లో మీరు చూడొచ్చు. నేను కూడా మీకు ఇస్తాను, ఫోన్ నెంబర్ రాసిస్తాను. నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో 90% మంది షుగర్తో బాధపడుతున్నారు. మనకి షుగర్ రావడానికి కేవలం మనం తింటున్న వరి బియ్యం వల్లే. చాలామంది దుడ్డు బియ్యం ఆపేసి వరి బియ్యం బాగా పాలిష్ పట్టి తెల్ల బియ్యం తినటం వల్ల చాలామందికి షుగర్ వస్తుంది. కానీ ఎలాంటి మందులు కొట్టకుండా ఇంత నాణ్యమైన బియ్యం కనుక తింటే మనం షుగర్ని అనేది అదుపులో ఉంచుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. ఈ మాగాడికి ఒక దోమపోటు కానీ, ఒక అగ్గి తెగులు కానీ, ఒక ఆకుమచ్చ కానీ ఎలాంటి తెగుళ్ళు లేవు. మీది మొత్తం 4 ఎకరాల పొలం వేశాడు. ఇతనికి 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఇది బీపీటీ వచ్చేసి 5204. ఫస్ట్ సంవత్సరం 30 బస్తాలు వచ్చిందంట, తర్వాత సంవత్సరం 25 బస్తాలు వచ్చింది, తర్వాత సంవత్సరం 23 బస్తాలు వచ్చింది. ఈ సంవత్సరం అయితే 35 బస్తాలు వస్తాయని తన ఆశని వెళ్ళబుచ్చాడు. ఆశ కాదు, ఈ పొలం చూడబోతుంటే 35 బస్తాలు దిగుబడి వస్తుందని మాకు కూడా అనిపిస్తుంది. చూడండి, మీకు కూడా అనిపిస్తుంది 35 బస్తాలు వస్తుందని. చూడండి, ఎక్కడా కూడా ఎలాంటి తెగుళ్ళు లేవు. దోమపోటు కానీ, అగ్గి తెగులు కానీ, ఆకుమచ్చ కానీ, ఒకళ్ళ గింజ పాడైపోవడం కానీ చూడండి ఎలా ఉందో. ఇది ఒక 25 రోజుల్లో కోతకు వస్తుంది. 25 రోజులు అంటే నాకు తెలిసి డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఒక 2 రోజులు అటు ఇటుగా కోయటం జరుగుతుంది. మొత్తం 4 ఎకరాలు సాగు చేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఈ మాగాని చూస్తుంటే మందు కొట్టిన వాటికంటే కూడా ఇదే బాగుంది మాగాని. చూడండి ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు ఉన్నాయో చూడండి. రైతు సోదరులారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రైతులనే కాదు, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు మీకు నాణ్యమైన బియ్యం, మందు కొట్టకుండా, మందు కట్ల వేయకుండా నాణ్యమైన బియ్యం కావాలి అనుకుంటే ఈ బొత్తుల వెంకట నరసయ్య దగ్గర ఉన్నాయి, కొనుక్కోగలరు మీరు.
వెంకటేశ్వర గారు, రైతులు కనుక మీకు ఎవరైనా ఫోన్ చేసి మాకు ఈ వడ్లు కావాలి, ఈ బియ్యం కావాలని అడిగితే మీరు ఇస్తారా? ఇస్తాం. అంటే కొంతమంది ఇప్పుడు మేము వడ్లు మరబట్టించుకోలేమయ్యా, మాకు బియ్యం ఇవ్వండి అంటే మీరు బియ్యం కూడా అందజేయగలుగుతారా? అందిస్తాం. ఓకే, మన వెంకటేశ్వర గారి మాటలు విన్నాం కదా. నాకు ఆహారం తినే ప్రజలే ముఖ్యం, నేను వడ్లనే కాదు బియ్యం కావాలన్నా కానీ బియ్యం కూడా మరబట్టించి 10 కేజీలు కావాలన్నా, 15 కేజీలు కావాలన్నా, 20 కేజీలు కావాలన్నా, కింటా కావాలన్నా కానీ నేను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాననేసి తన మనసులో మాట మనకి చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. చివరిలో ఒక లైక్ బటన్ నొక్కండి. మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ చేయొచ్చు. మన కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మన వెంకట నరసయ్య గారికి నేను ఇదే పొలాన్ని మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మీకు వీడియో పెడతాను చూడండి. ఇప్పుడంటే ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా 10 రోజుల తర్వాత ఏంటంటే ఇంకా ఎండిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకా చూడటానికి బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో నేను మళ్ళీ మీకు ఇదే చేయండి 10 రోజుల తర్వాత చూపిస్తాను. అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన వారందరికీ మా రైతు బొత్తల వెంకట నరసయ్య ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.